చాలా మందికి గురక ఎక్కువగా పెడుతూ ఉంటారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే పక్కన పండుకునే వాళ్ళకి అసలు పొర్రపాటున కూడా నిద్ర పట్టదని అంత విపరీతంగా గురక పెడుతూ ఉంటారు. మీకు కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా గురక పెట్టే అలవాటుంటే ఈ 5 టిప్స్ వాళ్ళకి చెప్పండి. నంబర్ 1, ఎప్పుడైనా నిద్రపోయే ముందు ఇలా ఎల్లికలా కాకుండా ఒక పక్కకి తిరిగి ఇలా పక్కకు పండుకోవాలి. దానివల్ల గురక తగ్గుతుంది. రోజు రోజు కూడా ఈ అలవాట్ల వల్ల గురక తగ్గుతుంది. మీతో పాటు మీ పక్క వాళ్ళు కూడా హ్యాపీగా నిద్రపోతారు. ఇక నంబర్ 2, బరువు తగ్గటం. నెక్‌లో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్లే మనకి గురక అనేది ఎక్కువగా వస్తుంది. ముందు బరువు తగ్గే ప్లాన్ చేయమనండి. ఆటోమేటిక్‌గా గురక కూడా తగ్గిపోతుంది. ఇక నంబర్ 3, నైట్ నిద్రపోయే ముందు హెవీ ఫుడ్స్ తీసుకోవటం. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి మీరు తీసుకున్నారనుకోండి, బ్రీతింగ్ అనేది స్లో అయిపోతుంది. దాంతోటి గురక ఎక్కువ అవుతుంది. కాబట్టి నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక నంబర్ 4, మన ముక్కులు ఎప్పుడూ కూడా క్లియర్‌గా ఉంచుకోవాలి. అంటే స్వీట్స్ అవి ఇవి తింటూ ఎప్పుడు జలుబు పట్టేలాగా అలాంటివి చేయకూడదు. మీకేమన్నా తేమగా ఉండి బ్లాక్ లాగా అనిపిస్తూ ఉంటే న్యాచురల్‌గా ఇంట్లో ఆవిరి పట్టండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ముక్కులు ఫ్రీ అయిపోతాయి. ముక్కులు బ్లాక్ కావటం వల్ల కూడా గురక ఎక్కువ అవుతుంది. కాబట్టి జలుబు అలాంటి ఐటెమ్స్ కాస్త తగ్గించి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక నంబర్ 5, మీలో ఎవరికైనా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, గురక పెట్టే వాళ్ళుంటే ముందు అర్జెంట్‌గా అవి మానేసేయండి. ఇదేం చిన్న విషయంగా తీసుకోకండి. లాంగ్ టర్మ్ తీసుకుంటే గుండె మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మీకు స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అలవాట్లను సాధ్యమైనంత వరకు మానేయండి. ఈ 5 టిప్స్ మీకు నచ్చాయా? ఈ 5 టిప్స్ ఒకసారి పాటించి చూడండి. రూపాయి ఖర్చు లేదు కదా! కాబట్టి ఈ 5 టిప్స్ ఎవరికైతే గురక ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి.